దేశంలో ఒక్కో రాష్ట్రంలోని ఒక్కో భాష మాట్లాడతారు. అందులో ఆయా రాష్ట్రాలకు సొంత భాషలంటే గౌరవం, అభిమానం కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే ఆ అభిమానం హద్దు దాటితే మాత్రం పరిస్థితులు ఆందోళనకరంగా మారతాయి. ప్రస్తుతం కర్ణాటకలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. కర్ణాటకలో మళ్లీ భాష వివాదం ఎందుకు రాజుకుంది? కన్నడ రక్షణ వేదిక సంఘ సభ్యుల ఆందోళనకు కారణాలేంటి? గతంలో సిద్ధరామయ్య జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏముంది? మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు. ఆయా రాష్ట్రాల్లో వారి ప్రాంతీయ భాషకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే మన దేశంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు గాను హిందీ, ఇంగ్లీష్లను వాడాలని భారత ప్రభుత్వం నిర్దేశించింది. రైల్వేలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నేమ్ బోర్డులు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం భాషాభిమానం ఎక్కువగా ఉంటుంది. తమ రాష్ట్రంలో కేవలం తమ భాష మాత్రమే మాట్లాడాలని, అంతేకాదు తమ రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు సహా ఇతర ఆఫీసుల్లో కేవలం తమ ప్రాంతీయ భాషలోనే పేరు ఉండాలని వాదించేవారు సైతం ఉన్నారు. ప్రాంతీయ భాషకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చే రాష్ట్రం అంటే వెంటనే గుర్తొచ్చేది తమిళనాడు. మాతృభాషకు గౌరవం ఇచ్చే వాళ్లంటే తమిళుల తర్వాతే ఎవరైనా అనే అంతలా అక్కడి జనం వ్యవహరిస్తారు. తమిళులకు వాళ్ల భాష అంటే గౌరవం, గర్వం, పరువు, ప్రతిష్ట అన్ని అని భావిస్తారు. ఎవరైనా పొరపాటున తమిళ భాష గురించి నోరు జారినా, తక్కువగా చూసినా భగ్గుమని మండిపోతారు. ఏ స్థాయి వ్యక్తి అయినా సరే ఊరుకోరు. పాలనా వ్యవహారాల్లోనూ తమిళమే ఉండాలని పట్టుపడతారు. హిందీ, ఇంగ్లీష్ పేరెత్తితేనే మండిపడతారు. ఇలా తమిళ భాషకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు తమిళ ప్రజలు. కానీ ఇంగ్లీష్, హిందీపై వాళ్లు చూపించే ద్వేషంపై చాలాసార్లు వాదనలు జరిగాయి. మాతృభాష అంటే ఎంత ప్రేమ ఉన్నా వేరే భాషపై ఇంత కోపం ఎందుకని ప్రశ్నిస్తారు చాలా మంది. కానీ తమిళీలు మాత్రం వాటిని ఖాతరు చేయరు. ఆ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీని జాతీయ భాష చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై తమిళిలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్కి హిందీయే ప్రత్యామ్నాయం కావాలంటూ అమిత్ షా చాలా ఖచ్చితంగా చెప్పారు. అయితే ఓ స్థానిక భాషని జాతీయ భాష ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు తమిళవాదులు. తమిళనాడులోనే కాదు, అప్పుడప్పుడు కర్ణాటకలోనూ ఈ భాషాభిమానం అగ్గిరాజేస్తూ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్ భాషలపై అసహనం ఇక్కడా కనిపిస్తూనే ఉంటుంది. కన్నడ అంటే వాళ్లకు అంత ప్రేమ. ఈ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష మాదే అని చెప్పుకుంటారు కన్నడీకులు. ఇక అక్కడి రచయితలైతే మా భాష రచనలకు 8 జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయని గర్వంగా చెబుతారు. ఈ భాషాభిమానం వాళ్ల సంస్కృతిలో భాగమే. కానీ అప్పుడప్పుడు ఇది కాస్త హద్దులు దాటుతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడవాదం అనే తేనెతొట్టను మరోసారి కదిపాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నడ భాషను నేర్చుకోవాలని, అందరూ కన్నడీగులే అవ్వాలని తేల్చి చెప్పారు సిద్ధరామయ్య. అంతకుముందే కీలక ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరు సిటీలో వ్యాపారం చేస్తున్న వాళ్లంతా నేమ్ బోర్డులపై ఖచ్చితంగా కన్నడ భాషలో రాయాలని, అందుకు కొంత ఖాళీ ఉంచాలని తేల్చి చెప్పింది ప్రభుత్వం. బెంగళూరు మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆర్డర్ పాస్ చేసింది. బిజినెస్లకు సంబంధించిన నేమ్ బోర్డులలో 60% మేర కన్నడనే కనిపించాలనేది ఈ ఉత్తర్వుల్లో సారాంశం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా బెంగళూరు పట్టణంలో అంతటా ఇది అమలవ్వాలని రూల్ పెట్టారు. కన్నడ వాదులంతా ఈ నిబంధన పెట్టినందుకు ప్రభుత్వాన్ని పొగిడారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ప్రభుత్వం రూల్ పెట్టినంత వరకు బాగానే ఉంది. అమలు చేయడంలోనే చాలా ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే చాలా బోర్డులపై ఇంగ్లీష్ కనిపిస్తోంది. ఇది చూసి అసహనానికి గురైన కన్నడ సంఘాలు క్రమంగా ఆందోళనలు ఉధృతం చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మాటేంటి అంటూ నిలదీస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ రక్షణ వేదిక ప్రత్యేకంగా ఓ ప్రచారాన్ని మొదలుపెట్టింది. భారీ వాహనాల్లో బెంగళూరు రోడ్లపై తిరుగుతూ కన్నడకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. కన్నడ నేలపై ఉంటూ ఇక్కడే ఉపాధి పొందుతున్నప్పుడు కన్నడ భాషను గౌరవించడానికి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు. నేమ్ బోర్డులను కన్నడ భాషలోనే పెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారమే కాస్త అదుపు తప్పి ఆందోళనకు కారణమైంది. కన్నడ రక్షణ వేదిక సంఘ సభ్యులు బెంగళూరులోని అన్ని షాపుల వద్దకు వెళ్లి ఇంగ్లీష్ పేర్లున్న బోర్డులను ధ్వంసం చేస్తున్నారు. వాటి స్థానంలో కన్నడ బోర్డులను పెట్టుకోవాలని ఆ షాపుల యజమానులకు వార్నింగ్ ఇస్తున్నారు. వాళ్లను అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు ఇది ఎంత పెద్ద వివాదం అవుతుందని ఎవరు ఊహించకపోవచ్చు.
ఉన్నట్టుండి కన్నడ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి ఇలా నిరసనలు వ్యక్తం చేయడం వెనుక వేరే ఇంకేమైనా ఉద్దేశాలున్నాయా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. కెంపెగౌడ ఎయిర్పోర్టు వద్ద పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు కన్నడ మద్దతుదారులు. బోర్డులపై కన్నడ కనిపించకపోతే లీగల్ గా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేసేందుకైనా వెనకాడమని స్పష్టం చేశారు. అయితే బోర్డులు ఎందుకు మార్చడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు కన్నడవాదులు. నిజానికి కర్ణాటకలో భాషా వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో హిందీ గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. 2017లో ఇదే కన్నడ రక్షణ వేదిక గ్రూప్ బెంగళూరులోని మెట్రో స్టేషన్లలో హిందీ కనిపించిన చోట నలుపు రంగు పూసి నిరసన వ్యక్తం చేశారు. కన్నడ, ఇంగ్లీష్ తప్ప మరే భాష స్టేషన్లలో కనిపించకూడదంటూ ఆందోళన చేశారు. ఈ నిరసనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా మద్దతునిచ్చారు. ఇకపై కొత్తగా నిర్మించే మెట్రో స్టేషన్లో హిందీ భాష కనిపించదని హామీ ఇచ్చారు. గతంలోని సిద్ధరామయ్య కన్నడ వాదాన్ని గట్టిగానే వినిపించారు. ఇంతగా అంటే కర్ణాటకకు ప్రత్యేకంగా ఓ జెండా ఉండాలి అనేంతగా. కన్నడ కావలు సమితి చైర్మన్ గా పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు సిద్ధరామయ్య. బీజేపీ ప్రో హిందీ భావజాలాన్ని చాలాసార్లు తిప్పుకొట్టారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే కన్నడ వాదాన్ని వినిపించడం మొదలుపెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచే కర్ణాటకలో హిందీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఈ భాషను రుద్దాలని చూస్తే ఊరుకోమని అప్పట్లోనే కన్నడ సంఘాలు తేల్చి చెప్పాయి. 1994లో తొలిసారి బెంగళూరు దూరదర్శన్లో 10 నిమిషాల పాటు ఉర్దూ బులెటిన్ని ప్రసారం చేసినందుకు అప్పట్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ గొడవల్లో కొందరు బలయ్యారు. భాషా విషయానికి వచ్చినప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మద్దతునిచ్చింది. 1982లో గోకాక్ అజిటేషన్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్దది. అప్పట్లో హిందీకి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది. సినీ నటుడు రాజ్ కుమార్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మద్దతునిచ్చారు. అప్పటి నుంచి కొంతవరకు గొడవలు సద్దమణిగినా 2006 తర్వాత మరోసారి కర్ణాటక రక్షణ వేదిక యాక్టివ్ అయింది. ఇప్పుడు మరోసారి హిందీ, ఇంగ్లీష్ భాషల్ని వ్యతిరేకిస్తూ ఆందోళన మొదలుపెట్టింది ఈ సంఘం. అయితే ఈ నిరసనలో చివరకు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయనేది చూడాలి. కర్ణాటకలో భాష వివాదాలు కొత్తమీ కాదు. గతంలో హిందీ గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. తాజాగా కన్నడ రక్షణ వేదిక సంఘ సభ్యులు బెంగళూరులోని అన్ని షాపుల వద్దకు వెళ్లి ఇంగ్లీష్ పేర్లున్న బోర్డులను ధ్వంసం చేయడం కాస్త ఆందోళనకు కారణమవుతోంది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.